హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో సమ్మర్ స్పెషల్గా నూరూరించే మామిడికాయ పచ్చడి, అదేనండి మన ఆవకాయ పచ్చడిని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. మా ఇంటి పక్కన ఆంధ్ర ఆంటీ ఉండేవారు. ఆ ఆంటీ దగ్గర నేర్చుకొని మరి ఈ ఆవకాయ పచ్చడిని పక్కా కొలతలతో చూపిస్తున్నానండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఈ కొలతలు కనుక మీకు తెలిస్తే ఎన్ని కేజీల పచ్చడి అయినా ఈజీగా, చాలా సులువుగా, ఫస్ట్ టైం అయినా కానీ పర్ఫెక్ట్గా పెట్టేయచ్చండి. ఇలా పచ్చడి గనక పెడితే ముక్క అస్సలు మెత్తబడదండి. ఎన్ని రోజులైనా ఫ్రెష్గా చక్కగా ఆవకాయ పచ్చడి ఉంటుందండి. మరి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. ఎప్పుడు చేసిన పచ్చడి మీరు ఇదే విధంగా చేస్తారండి, అంత సూపర్గా ఉంటుంది. మరి లేట్ చేయకుండా ఈ ఆంధ్ర ఆవకాయ పచ్చడిని సింపుల్ అండ్ టేస్టీ మెథడ్లో ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఇక్కడ మామిడికాయ పచ్చడి కోసం మామిడికాయ మనం పచ్చడికి కరెక్ట్గా సరిపోయిన మామిడికాయను తీసుకోవాలండి. బాగా శుభ్రంగా వాష్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత చూడండి, టెంక మీద పైన ఇలా పల్చటి పొర ఉంటుందండి, ఆ పొరని తీసుకోవాలి. దీనివల్ల పచ్చడి పాడవుతుందండి. ఇలా టెంక తీసేసి పైన జీడి తీసేసి ఇలా అన్ని ముక్కలకు టెంక ఉన్నట్టు చూసుకోవాలండి, లేకుంటే పచ్చడి పాడవుతుంది. ఇలా ముక్కల్ని బాగా పైన పల్చటి పొర తీసేసి ముక్కల్ని బాగా తుడుచుకోవాలండి. ఇలా తడి లేకుండా అస్సలు బాగా తుడుచుకొని తీసుకోవాలి. ఇక్కడ నేను కొన్ని జీడి ముక్కలు కూడా వేస్తున్నానండి. దీనివల్ల కూడా చాలా మంచిగా అనిపిస్తుంది పచ్చడి తినేటప్పుడు. ఇక్కడ నేను గిన్నె కొలతలతో మీకు పచ్చడి చూపిస్తున్నానండి. చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇక్కడ నేను ఒక గిన్నె తీసుకున్నాను. అన్నీ ఈ గిన్నెతోనే మనం కొలిచి తీసుకోవాలి. ఈ గిన్నెతో 2 గిన్నెల అవుతాయండి నాకు ముక్కలు, మామిడికాయ ముక్కలు. చూడండి, వీడియోలో చూపించిన విధంగా మీ ఇంట్లో ఉన్న ఏ గిన్నెతో అయినా మీరు కొలిచి తీసుకొచ్చండి. ఇలాగైనా చేస్తే మీరు ఎన్ని కేజీలైనా ఈజీగా పచ్చడి పెట్టవచ్చండి. ఇక్కడ నాకు 2 గిన్నెల వరకు అయింది. ఇక్కడ నేను అదే గిన్నెతో 1/2 కప్పు కళ్ళుప్పు తీసుకున్నానండి. తీసుకొని గ్రైండ్ చేసుకున్నాను. గ్రైండ్ చేసి ఎండలో 1 గంట పాటు ఇలా మనం అన్ని ఇంగ్రీడియంట్స్ని పెట్టుకుంటే పచ్చడి చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఇక్కడ 1/2 కప్పు వెల్లుల్లి తీసుకున్నానండి, పొట్టు తీయని వెల్లుల్లి. ఇక్కడేమో ఆవలేమో 1/2 కప్పు తీసుకోవాలండి. ఇది కూడా ఎండబెట్టుకున్నానండి. ఇక్కడేమో పొట్టు తీసిన వెల్లుల్లి ఉన్నాయండి, ఒక పిడికెడు దాకా తీసుకోవాలండి. బౌల్లోకి ముందుగా నేను ఇక్కడ ఉప్పు వేసుకున్నానండి. ఉప్పును మనం ఇలా గ్రైండ్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం ఆవాలు ఉన్నాయి కదా, ఆవాల్ని గ్రైండ్ చేసిన ఆ పిండి, మనకు ఆవపిండి ఏమో ఒక 1/2 కప్పు దాకా వచ్చింది. గ్రైండ్ చేసుకున్న తర్వాత అది కూడా దీంట్లో వేసుకోవాలి. ఇదే మిక్సీ జార్లో పొట్టు తీయని వెల్లుల్లి ఉంది కదా, అది కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే మామిడికాయ ముక్కలు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు ఆయిల్ తీసుకోవాలండి. ఒకవేళ సరిపోకపోతే మీరు పైనుంచి వేసుకోవచ్చు తర్వాత అయినా, బట్ ఇక్కడ కరెక్ట్ మెజర్మెంట్ అండి. ఇది కొలతతో తీసుకుంటే పచ్చడికి ఏం అవసరం ఉండదు. కాస్త 1/2 కప్పు దాకా ఆయిల్ వేసి ముక్కలకు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ముక్కలకు మిక్స్ చేసుకుంటే మనకు ముక్క మెత్తబడదండి అస్సలు. ఇప్పుడు ఆవపిండి వేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల మెంతి పిండి కూడా వేసుకోవాలండి. బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. ఇప్పుడేమో పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలండి. ఒక 2 టీ స్పూన్ల పసుపు వేసుకోవాలి. కారం ఏమో ఒక 1/2 కప్పు దాకా తీసుకోవాలండి. నేను ఇంట్లో పట్టించిన కారం అండి ఇది. మరి ఎక్కువ కారం ఉండదు, తక్కువ కూడా ఉండదండి, మీడియంగా ఉంటుంది. ఒకవేళ కారం తక్కువ ఉన్నదంటే మీరు ఒక 2-3 టేబుల్ స్పూన్ దాకా ఎక్కువైనా వేసుకోవచ్చు. మీరు పచ్చడికి వాడే రెడ్ చిల్లీ పౌడర్ అయినా వేసుకోవచ్చండి. ఆ కారం వేసుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలండి, దాంట్లో కారం తక్కువ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అన్ని ఇంగ్రీడియంట్స్ ముందుగా మనము ఆయిల్ వేసి మిక్స్ చేసుకున్నాం కదా ఆవకాయ ముక్కల్లో, దాంట్లో వేసుకోవాలండి. ఇలా వేసి మామిడికాయల ముక్కల్లో మంచిగా ఉప్పు కారంని బాగా పట్టించాలండి. ఇక్కడ నాకు కాస్త చేయి మండుతుందండి, నేను ఇలా గ్లౌస్ పెట్టుకొని మిక్స్ చేస్తున్నానండి. మీరు స్పూన్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు. ఇలా కొద్దిగా ఆయిల్ వేస్తూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ముక్క మొత్తం కారం బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఉప్పు కారం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చూడండి, ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగా ముక్కకు మసాలా పడుతుంది. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసుకుంటున్నానండి. ఎయిర్ టైట్గా ఉండే డబ్బా తీసుకోవాలి. మీరు జార్లో అయినా దేంట్లో అయినా లేదా గాజు బౌల్లో అయినా వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఎయిర్ టైట్ డబ్బాలో వేసుకుంటున్నానండి. పచ్చడి మొత్తం ఆ డబ్బాలోకి వేసుకోవాలి.
ఇలా మొత్తం పచ్చడిని చాలా టేస్టీగా వస్తుందండి. అసలు పర్ఫెక్ట్గా ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుందండి. ఈ కొలతల్లో కనుక మీరు చేస్తే ఎన్ని కేజీలైనా ఈజీగా పెట్టేయచ్చండి పచ్చడి. చూడండి మొత్తం పచ్చడి ఇలా డబ్బాలో వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 3 రోజుల పాటు ఊరనివ్వాలండి. పచ్చడికి టేస్ట్ చాలా బాగుంది. ఇలా చూడండి నేను ఒక 3 డేస్ తర్వాత చూపిస్తున్నాను. చూడండి ఆయిల్ పైకి తేలింది చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మళ్ళీ ఒకసారి పచ్చడిని మిక్స్ చేసుకోవాలండి. ఒకవేళ మీకు ఉప్పు తక్కువ ఉంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు దీంట్లో. ఇక్కడ బౌల్లో మనం పచ్చడిని వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. చూడండి మొత్తం పచ్చడిని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇలా గిన్నెలో వేసుకోవాలి, పెద్ద గిన్నెలో వేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒకవేళ మీకు ఉప్పు తక్కువ ఉంటే వేసుకోవచ్చు, బట్ ఉప్పు అయితే అవసరం ఉండదండి. నాకైతే కరెక్ట్గా అన్నీ సరిపోయినాయి. ఎప్పుడైనా పచ్చడిలో ఉప్పు సరిగా ఉంటేనే పచ్చడి బాగుంటుందండి, లేకుంటే పచ్చడి చెడిపోతుందండి. ఇలా బాగా పచ్చడిని మిక్స్ చేసుకొని చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడిని. మీరు ఇలా నేను ఇక్కడ గ్లాస్ బౌల్లో వేసుకుంటున్నానండి, పచ్చడిని స్టోర్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తం పచ్చడిని బౌల్లోకి తీసుకోవాలి, మొత్తం గ్లాస్ బాటిల్లోకి తీసుకోవాలి. ఇలా ఉంచితే పచ్చడి చాలా రోజులు నిల్వ ఉంటుందండి. ఇలా మొత్తం పచ్చడిని నేను ఇక్కడ గ్లాస్ జాడీలోకి తీసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. వేడివేడి అన్నంలో వేసుకున్న తిన్నా కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇలా పైకి ఆయిల్ తేలేటట్టు ఉండాలండి ఎప్పుడైనా పచ్చడిలు చెడిపోవు. ఇలా ఉంటే మిగతా పచ్చడిని నేను ఇక్కడ చిన్న జార్లోకి తీసుకుంటున్నానండి రోజు యూజ్ చేయడానికి. మీరు కూడా తప్పకుండా ఈ ఆవకాయ పచ్చడిని ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఫస్ట్ టైం చేసినా కానీ సూపర్గా కుదురుతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. చూడండి చూస్తేనే నోట్లో నీరు ఊరుతాయండి, అంత పర్ఫెక్ట్గా కుదురుతుందండి. పచ్చడి పెట్టడం కష్టం అన్న వాళ్ళు ఈ వీడియో చూస్తేనే చాలా ఈజీగా పెట్టుకుంటారండి. అంత సూపర్గా ఉంటుందండి. చూస్తేనే చూడండి ఎంత ఈజీగా ఉందో. ఒక 10 నిమిషాల్లో మనం పచ్చడిని రెడీ చేసుకోవచ్చండి. ఇక్కడ అన్నం వేసుకొని చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుందండి. పచ్చడి మొత్తం అయిన తర్వాత అన్నం కలుపుకొని తింటే సూపర్గా ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.